హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, కూటమి సర్కారు పరిపాలన 100 రోజుల్లో వాళ్ళు సాధించిన విజయాలో లేకపోతే వాళ్ళు చేసిన పనిలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. ఆయన ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత అనే గౌరవం అసెంబ్లీలో ఇవ్వడం మాత్రమే ప్రతిపక్ష నేత కాదు. ఇప్పుడున్న పార్టీల్లో ఆయన మాత్రమే అక్కడ ఎమ్మెల్యేలను కలిగి ఉన్న అపోజిషన్ లీడర్ కాబట్టి అపోజిషన్ లీడర్గా కోట్ చేస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డికి కూటమికి సంబంధించిన నేతల చర్యలు, వాళ్ళ వ్యాఖ్యలు తీవ్రమైన బలాన్ని ఇస్తున్నాయా లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. జిల్లాల వారీగా జిల్లా అధ్యక్షులు నియమిస్తున్నారు. మొత్తం మాజీ మంత్రులంతా కూడా జిల్లాల్లో పార్టీ బాధ్యతలు తీసుకోవాలి అని ఆ తమిళనాడు తరహా ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనపడుతుంది. తమిళనాడులో కూడా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా అధికారంలో లేనప్పుడు డిఎంకే కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన వాళ్ళు కానీ జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులుగా ఉండి ఆ జిల్లాలో పార్టీ బాధ్యతలను చూస్తుంటారు. ప్రధానంగా డిఎంకే ఈ ఫార్ములాని పాటిస్తూ వస్తుంది. సో అదే ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాటిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రులకు మెజారిటీ ప్రాంతాల్లో మాజీ మంత్రులకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ అలా చేస్తూ వస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఈరోజు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే మనకి ఆయనలో చాలా 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 కాన్ఫిడెన్స్ కనపడుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా కనపడుతుంది. ఇప్పటి వరకు ప్రజలకు 5 ఏళ్ల కాలం 5 సంవత్సరాల పాటు మనం ఇంటి దగ్గరికే సర్వీసులు అందించాం. వాలంటీర్ల ద్వారా కావచ్చు, గ్రామ సచివాలయాల ద్వారా కావచ్చు, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా ఇంటి దగ్గరికే అందించాము. సో వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చే అవసరం లేకుండా, ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా, ఒక గంట కూడా ఆలస్యం కాకుండా సంక్షేమ కార్యక్రమాలని నేరుగా వాళ్ళకి అందించి సాటిస్ఫాక్టరీ లెవెల్లో అన్ని కార్యక్రమాలని చేశామనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. ప్రస్తుతం కూటమి అది చేయలేకపోతుంది అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం కూటమి సర్కారు వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఇంకా అనేక కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ కార్యక్రమాలను నిర్వహించలేకపోయింది. ప్రధానంగా అమ్మ ఒడికి సంబంధించిన అంశంలో కావచ్చు, మిగతా చేనేత హస్తానికి సంబంధించిన అంశంలో కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కావచ్చు, సో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అంశంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ప్రాపర్గా యాక్ట్ చేయలేకపోయింది. ప్రభుత్వం ప్రాపర్గా వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. అమ్మఒడి ఇప్పటికీ రాకపోవడం పట్ల చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మహిళలంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు లాంటి ఇంప్రెషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ని పెంచుతోంది. సో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చేసే పరిస్థితిలో లేదు లాంటి ఒక కంక్లూజన్కి ఆయన వచ్చినట్టుగా కనపడుతోంది. దాంతోపాటుగా కూటమికి సంబంధించిన నేతలు గతంలో ఎవరైనా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలంటే, ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. సో పేపర్లు తీసుకొని నాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నాకు ఈ పని చేయండి అంటూ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజలు వెళ్ళే అవసరం లేకుండా చూశారు. కరోనా పాండమిక్లో కావచ్చు, ఇంకా రకరకాల వరదలు వచ్చిన సందర్భంగా కావచ్చు, మిగతా కెలామిటీస్ సందర్భంగా కావచ్చు, ప్రజలకు అటువంటి అవసరం లేకుండా చేశారు. ప్రస్తుతం విజయవాడ లాంటి నగరంలో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణంగా ఉన్న విజయవాడ లాంటి నగరంలో వరదలు వస్తే మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అంటూ అప్లికేషన్లు పట్టుకొని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో ఇదంతా కూడా గతంలో లేదు కదా. గతంలో ఇంటికే వాలంటీర్ వచ్చి ఏం జరిగింది ఏంటి అని కనుక్కొని, సో వాళ్ళు ఇచ్చే అసెస్మెంట్ని బేస్ చేసుకొని గ్రామ సచివాలయాల ద్వారా రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వాలు ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చాయి. ఇప్పుడు మాత్రం మాకు అన్యాయం జరిగింది, మాకు వరద సాయం ఇవ్వండి అంటూ ప్రజలు అప్లికేషన్ రాసుకొని కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నెగిటివ్ ప్రచారానికి, ప్రభుత్వం పట్ల ఒక నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి కారణమయ్యాయి. ఇలాంటి ఇంప్రెషన్ జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. దాంతోపాటు లడ్డూకు సంబంధించిన అంశంలో కూడా కూటమి బూమ్రాంగ్ అయింది. లడ్డూకు సంబంధించిన అంశంలో కూటమి చేసిన ప్రచారం, ఆ ప్రచారం తర్వాత నిజమేంటో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రజలకు నిజమేంటో అర్థమైంది. రాజకీయపరమైన కారణాలతోటే వీళ్ళు ఇటువంటి ఆరోపణలు చేశారనే కంక్లూజన్కి ప్రజలు వచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రజలంతా కూడా కూటమి బూమ్రాంగ్ అయింది, లడ్డూ విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కావచ్చు బూమ్రాంగ్ అయింది అనే ఆలోచనలోకి వస్తున్నారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో పదే ఆయన చెప్తున్నారు, చాలా కష్టంగా ఉంది స్కీములు అమలు చేయడానికి సంబంధించి, చాలా కష్టంగా ఉంది స్కీములు అమలు చేయడం, మొత్తం అప్పుల్లో నెట్టేసిపోయారు, అప్పులు దొరికే పరిస్థితి లేదు, అప్పులు దొరకడం కష్టంగా ఉంది. పదే ఈ తరహా మాటలు మాట్లాడడం ద్వారా మేము స్కీములు అమలు చేయము లాంటి ఒక ఇంప్రెషన్ ఆయన ఇస్తూ వస్తున్నారు. స్కీములు అమలు చేయలేకపోవడానికి సంబంధించి ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి వైపు నుంచి జరుగుతుంది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఇంప్లిమెంట్ సూపర్ 6 విషయంలో, ప్రధానంగా సూపర్ 6 విషయంలో ప్రభుత్వం వైపు నుంచి గట్టిగా మేము అమలు చేస్తాం అని చెప్పే పరిస్థితి లేదు. అమలు చేసే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కనపడట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లకు సంబంధించి అద్భుతంగా చేశాము, పెన్షన్లు 4000 పెంచి మొదటి నెల నుంచి ఇస్తున్నామంటూ సక్సెస్గా చెప్తున్నప్పటికీ ప్రతి నెల పెన్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 3 నెలల్లో 1,50,000 మందికి పైగా పెన్షన్లు కొత్తగా ఉన్నవాళ్ళు కోల్పోయారు, కొత్తగా ఇంకా పెన్షన్లు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ
కూడా ఈవెన్ పెన్షన్ స్కీమ్లో కూడా కట్ చేస్తూ వస్తున్నారు, తగ్గిస్తూ వస్తున్నారు ఆ నంబర్ని. కాబట్టి వాళ్ళలో కూడా వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో స్టార్టింగ్లో ప్రభుత్వం పోయిన తర్వాత ఇమీడియట్గా మాట్లాడడానికి ఇబ్బందులు పడ్డప్పటికీ ఆ తర్వాత ప్రస్తుతం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. సో కూటమి చేస్తున్న పనులు జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ని పెంచుతున్నాయి. సో వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఆయనతో వచ్చి సమావేశం అవుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ని పెంచుతూ ఆయన గ్యారెంటీగా అధికారంలోకి వస్తామనే ధీమాలోకి వెళ్ళిపోయిన వాతావరణం కనపడుతుంది. అయితే ఇక్కడ పార్టీ కార్యకర్తల వైపు నుంచి పార్టీలో జరుగుతున్న చర్చ, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కార్యకర్తలు పట్టించుకోవాలి. 14 సంవత్సరాలుగా పార్టీ కోసం జెండా మోస్తున్న వాళ్ళకి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సందర్భంగా కూడా ఆయన చేసింది ఏం లేదు. ఇప్పటికీ ఆస్తులు అమ్ముకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయన పూర్తిగా ఇంకా గవర్నమెంట్ మళ్ళీ వచ్చేస్తామనే ధీమాలోకి వెళ్ళిపోయారు. చాలా ధీమా జగన్మోహన్ రెడ్డి గారిలో మాకు కనపడుతుంది. బట్ కార్యకర్తల సంక్షేమం దిశగా, కార్యకర్తల్ని వాళ్ళకి న్యాయం చేయడం దిశగా ఆలోచన చేయకపోతే ఇబ్బంది జరుగుతుంది లాంటి చర్చ కూడా ఆ పార్టీలోనే జరుగుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ చూస్తే మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఆయన ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు ఏలూరు లాంటి జిల్లాకు చూస్తే, ఏలూరు లాంటి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మారారు. బట్ జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఒకరిద్దరే జెడ్పీటీసీలు కూడా పార్టీని వెళ్ళిపోయిన పరిస్థితి లేదు. మెజారిటీ జెడ్పీటీసీలు గెలిచిన వాళ్ళు 90% పైగా జెడ్పీటీసీలు వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే ఉన్నారు. సో వాళ్ళకి అవతల పార్టీలోకి వెళ్తే అవతల పార్టీ పట్ల ప్రజలేమనుకుంటున్నారు, ఆ పార్టీలోకి వెళ్తే రాజకీయంగా ఏముంటుందనే దానిపైన ఒక కంక్లూజన్ వచ్చింది. కాబట్టి వలసలకు క్రింది స్థాయిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు, కూటమి పార్టీ వైపు వెళ్లకుండా మన వైపే ఉంటున్నారంటే ప్రజల్లో కూటమి పట్ల ఉన్న వ్యతిరేకతే కారణం అనేది కూడా వైసీపీ అంచనాగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్ పెంచుతున్నారు లాంటి ఇంప్రెషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది.